హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఫోన్పే గూగుల్ పేలో కరెంట్ బిల్ కడుతున్నారా? ఆర్బీఐ కొత్త రూల్ తెలుసుకోండి అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేటి కాలంలో ఆన్లైన్లో నగదు చెల్లింపులు అనేది బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి డిజిటల్ విధానంలోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువుల నుంచి అనేక ఇతర వాటికి కూడా ఆన్లైన్లోనే పేమెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి వాటి ద్వారా కరెంటు బిల్లులు, టీవీ బిల్లులు, ఫోన్ రీఛార్జ్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కరెంటు బిల్లు చెల్లించే వారికి తెలంగాణ విద్యుత్ శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక నేటి నుంచి వాటి ద్వారా కరెంటు బిల్లు చెల్లించడం సాధ్యం కాదని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం చాలామంది ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వాటిని వినియోగించి వివిధ రకాల బిల్లులను చెల్లించేవారు. అంతేకాక ఆన్లైన్ షాపింగ్తో పాటు కరెంటు బిల్లులు వంటి ప్రభుత్వానికి చెల్లించే నగదును కూడా వీటి ద్వారానే చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేవారు ఇక నుంచి వాటి ద్వారా పేమెంట్స్ చేయలేరు. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ గూగుల్ పే, ఫోన్పే వంటి వాటి ద్వారా చేసే కరెంటు బిల్లులు చెల్లింపును నిలుపుదల చేసింది. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్, పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి కరెంటు బిల్లులను టీజీఎస్, పీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెల్లించాల్సి అయితే ఉంటుంది. లేకుంటే టీజీఎస్, పీడీసీఎల్కి సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని వినియోగదారులను కోరింది. మొత్తం ఈ నెల కరెంటు బిల్లులు కట్టేవారు ఫోన్పే, గూగుల్ పే వంటి వాటితో చెల్లించడం సాధ్యం కాదు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది. వాటికి అనుగుణంగా తాజాగా టీజీఎస్ఎస్, పీడీఎల్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఫ్రెండ్స్, మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.